ఇలాంటి బాంబు పేలుళ్లు జరిగినప్పుడు బాంబ్ స్క్వాడ్ కీలక పాత్ర పోషిస్తూ ఉంటాయి. ఇంతకుముందు మక్కా మస్జిద్ బాంబు పేలుళ్లలో కూడా బాంబు పేలుళ్లలో బాంబులను నిర్వీర్యం చేయడంలో కీలక పాత్ర పోషించిన నాగసాయితో మా ప్రతినిధి నగేష్తో నాగసాయి ఉన్నారు. నాగేష్, ఓవర్ టు యు. ఇంకా ఏం కాలేదు, ఇంకా నడుస్తూ ఉంది. ఎటువంటి అంత చీకటిగా ఉంది, ఇక్కడ అంత ఆధారాలు కూడా ఇంతవరకు ఏమీ లభ్యం కాలేదు. నడుస్తుందండి, మార్నింగ్ అని ఏం చెప్పలేము. అంటే గతంలో మీరు మక్కా మస్జిద్ పేలులు కానీ లుంబిని పార్క్ గోకుల్చాట్ పేలులు చూశారు. అప్పుడు వాడిన ఎక్స్ప్లోజివ్స్ ఇప్పుడు వాడిన ఎక్స్ప్లోజివ్స్ ఏమైనా తేడా ఉందా? లేదు, అప్పుడంటే మనకి అన్ఎక్స్ప్లోడెడ్ బాంబ్ దొరికింది కాబట్టి మనం ఈజీగా మనం చెప్పగలిగాం స్పాట్లో. ఇంతవరకు ఇక్కడ అన్ఎక్స్ప్లోడెడ్ బాంబ్ ఏం దొరకలేదు. జరిగిన 2 ఇన్సిడెంట్లు ప్రాథమికంగా సైకిల్ ఉపయోగించడం జరిగిందనేది చెప్పగలుగుతాం. అంతకుమించి మనం ప్రస్తుతం ఈ సందర్భంగా ఏం చెప్పడానికి ఇంకా అవగాహనకు రాలేదు. అంటే ఇందులో అమ్మోనియం నైట్రేట్ అండ్ పీటీఎంతో పాటు సైకిల్ బాల్స్ అండ్ మేకులు కూడా పెట్టారని చెప్పి కూడా కొంత ప్రాథమిక నిర్ధారణకు వస్తున్నారు. అంటే మీరేం చెప్పదలుచుకున్నారు? లేదండి, చుట్టుపక్కల మనం స్ప్లింటర్స్ చూస్తుంటే అక్కడ బ్యానర్లు కూడా చూడొచ్చు. మనం మీరు అక్కడ ఫోకస్ చేసుకోవచ్చు. ఎక్కడ స్ప్లింటర్స్ లేదు, అక్కడ అంతా కట్ అయింది తప్పించి అక్కడ స్ప్లింటర్ లేదు. స్ప్లింటర్స్ వాడలేదు, ఎటువంటి బాల్స్ కానీ నైల్స్ కానీ ఎక్కడ వాడలేదు. అంటే పేళ్లు తీవ్రత చాలా పెద్ద ఎత్తున ఉంది. ఇక్కడ చూసిన ప్రత్యక్ష సాక్షులు ఏం చెప్తున్నారంటే డెడ్ బాడీస్ కూడా పైకి లేచి కింద పడ్డాయి అంటున్నారు. అంటే ఎటువంటి పదార్థాలు వాడి ఉండొచ్చు? ఏదైనా హై ఎక్స్పోజర్ వాడలేదు, ప్రాథమికంగా హై ఎక్స్పోజర్ అండి. ఎటువంటి పదార్థాలు వాడి ఉండొచ్చు? ఇంకా ఏమి అవగాహన రాలేదండి. ఇంకా ఎందుకంటే నైట్ టైం జరగడం వల్ల మనకి ఎటువంటి అన్ఎక్స్ప్లోర్డ్ బాంబు లభించకపోవడం వల్ల ఎటువంటి అవగాహనకి రాలేదు. ఇంకా అంతా సీనియర్ ఆఫీసర్స్ ఉన్నారు, అంతా ఎన్ఐ నుంచి, ఆక్టోపస్ నుంచి, ఎన్ఎస్జీ నుంచి కూడా రావడం జరిగింది. మీ అనుభవాన్ని బట్టి ఏం చెప్పొచ్చు? ఇందులో అయితే ఏ స్ప్లింటర్స్ అయితే ఏం వాడలేదు ప్రాథమికంగా. అంతకుమించి మనం ఈ సందర్భంలో ఎక్కువ మాట్లాడడం కూడా మంచిది కాదు. ఎక్కువ అవగాహన ఏదైనా ఒక అండర్స్టాండింగ్ రావడం కూడా. అమ్మోనియం నైట్రేట్ యూజ్ చేశారని చెప్పొచ్చా? సిమ్టమ్స్ కూడా ఇంకేం కనపడలేదు. అమ్మోనియం నైట్రేట్ వాడినట్టు కూడా ఎక్కడ ఏమి చిన్న ఇది కూడా దొరకలేదు. చిన్న కంటెంట్ కూడా ఇక్కడ అమ్మోనియం నైట్రేట్ సంబంధించింది ఏం దొరకలేదు. అంటే ఎన్నోసార్లు మీరు బాంబుని డిఫ్యూజ్ చేశారు. అంటే డిఫ్యూజ్ చేసే సమయంలో మీకు కొన్ని పదార్థాలు కూడా బయటపడి ఉంటాయి. సో ఇక్కడ చూస్తున్న వ్యవహారాన్ని బట్టి మీరు ఏం చెప్పదలుచుకోవాలి? అంటే మనకి అన్ఎక్స్ప్లోర్డ్ బాంబు ఏది దొరకలేదు. ఇక్కడ దొరికిందల్లా మనకి 2 సైకిల్స్ ఉన్నాయి. ప్రాథమికంగా ఈ సైకిల్ ద్వారానే ఇది జరిగింది అనుకుంటున్నాం. అందుకని ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ రోజనే కాదు, రేపు కూడా ఎక్కడైనా మీకు సైకిల్స్ కానీ ఏదైనా మోటార్ సైకిల్స్ కానీ ఏదైనా వాటి కట్టి ఉన్న ఏదైనా పదార్థాలు అబాండెంట్ ఐటమ్స్ ఏదైనా సైకిల్ మీద, పాత సైకిల్ మీద కనుక పెట్టుంటే వాటికి ఎటువంటి దగ్గర ఉండకుండా వాటి దూరంగా జరిగి 7-5 బాంబు పేలుడు జరిగింది. విత్ ఇన్ సెకండ్స్ లోనే 2 పేలుడు జరిగాయి. టైమర్స్ ని అమర్చిన పేలుడు జరిపారని అనుకోవచ్చు. మన పాత సందర్భాలను బట్టి, గతంలో జరిగిన బాంబు పేలుని బట్టి టైమరే కావచ్చు అన్నదే ఒక ఆలోచన. ఎక్కువగా వాళ్ళ యొక్క మోడస్ ఆపరెండి ఆ రకంగా ఉంది కాబట్టి. కానీ మనం ఖచ్చితంగా అదేని చెప్పలేము. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంతవరకు ఎటువంటి ఆధారం లభించలేదు కాబట్టి టైమర్ అని కూడా చెప్పలేము. కానీ పాత సందర్భాల్లో ఎక్కువగా వాళ్ళు వాడడం జరిగింది. టైమర్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు కాబట్టి అదేనే అనుకోవచ్చు. కానీ ఇంతవరకు ఎటువంటి ఆధారాలు లభించలేదు. మక్కా బ్లాస్ట్ అండ్ టిన్ బ్లాస్ట్ 2 జరిగాయి కదా, అటువంటి పదార్థాలు ఏమైనా మనం అనుకోవచ్చు? అటువంటి ఆ బ్లాస్ట్లో స్ప్లింటర్స్ వాడడం జరిగింది. ఇక్కడ స్ప్లింటర్స్ అయితే ఇంతవరకు ఇక్కడ ఏ స్ప్లింటర్ దొరకలేదండి. ఏది బాల్స్ కానీ, ఏదైనా నట్స్ కానీ, ఎలాంటి వాడినట్టు కానీ, మేకులు వాడినట్టు కానీ ఎక్కడ ఏమి కనపడతలేదు. తీవ్రత అంత పెద్దగా ఉండడానికి కారణం ఏమనుకోవచ్చు? తీవ్రత రద్దీ ప్లేస్, ఓపెన్ ప్లేస్ ఉండడం వల్ల చాలా తీవ్రత ఎక్కువగానే ఉంటుంది. తక్కువ క్వాంటిటీ ఆఫ్ ఎక్స్ప్లోజివ్ వాడి ఉంటుంది. ఎక్కువ క్వాంటిటీ అయితే ఉండదు, చాలా తక్కువ క్వాంటిటీ ఆఫ్ ఎక్స్ప్లోజివ్ ఉంటుంది. కాకపోతే ఓపెన్ ప్లేస్ కావడం వల్ల దీని తీవ్రత, పబ్లిక్ కూడా రద్దీగా ఎక్కువగా ఉండడం వల్ల దీని తీవ్రత ఎక్కువగా ఉందంతే. అంటే ఎక్కువ మొత్తంలో గాయపడ్డారు. మామూలుగా మృతుల సంఖ్య కూడా పెరుగుతుంది. ఆటోమేటిక్గా హై ఎక్స్ప్లోజివ్ బ్లాస్ట్ అయినప్పుడు దాంట్లో వచ్చే వేవ్ వల్ల చాలా మంది ఇంజూర్ కావడం జరుగుతుంది. కానీ స్ప్లింటర్స్ అయితే ఏమి ఇంతవరకు కనపడలేదండి అక్కడ. మొత్తానికైతే నాగసాయి గారు తక్కువ ఎక్స్ప్లోజివ్తోనే తీవ్రవాదులు పేలుడు పాత్రలు ఉపయోగించారని చెప్తున్నారు. ఇంకా కూడా దర్యాప్తులో తేలాల్సిన పలు అంశాలు కూడా రావాల్సి ఉందని చెప్పి కూడా చెప్పే పరిస్థితి. కెమెరామెన్ శివతో నగేష్, TV9 హైదరాబాద్.